మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. పూర్వజన్మలో లక్ష్మీదేవి యొక్క తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? శుక్రవారానికి భృగువారమని పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు దీనిని మనకు అందించినటువంటి సుప్రసిద్ధ రచయిత్రి మంచిరాజు పద్మజ గారికి కృతజ్ఞతాభివందనాలు. ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి, లోకులంతా లక్షించేది లక్ష్మిని. లక్షించటం అంటే చూడటం అని అర్థం. లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది, అంటే పాలిస్తుందన్న మాట. లక్ష్మి ఒక్క సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. వాస్తవానికి లక్ష్మి జ్ఞానం, ఆనందం, తృప్తి, మోక్షం, ఐశ్వర్యం తదితర అనేక రూపాలలో మనకు దరికి చేరుతుంది. భృగు ప్రజాపతి ఖ్యాతి అనే దంపతులకు జన్మించింది లక్ష్మి. భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం, అందుకే శుక్రవారానికి భృగువారమని పేరు. లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగువు లక్ష్మిని శ్రీమన్నారాయణ మూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. లక్ష్మిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి తదితర రూపాలలో ఆరాధిస్తారు. లక్ష్మీదేవి తనను ఆరాధించే వారందరినీ శిష్టులు దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడం మొదలుపెట్టిందట. అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన విష్ణుమూర్తి ఇలా అన్నాడు: నువ్వు ఈ జన్మ చాలించి పాలకడలిలో పుట్టు. మందహాసం చేస్తూ మాట పట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి పాలకడలిలో ఉద్భవించింది. దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరొక కథనము కూడా మన పురాణాలలో కొన్నింటల్లో కనిపిస్తుంది. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్ళీ చేపట్టాడు. సర్వజగతికి మూల స్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలలో మొట్టమొదటి పదం ప్రకృతి. ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రమది. ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న ఆ జగజ్జననిని నారాయణుడి హృదయంలో కొలువు తీరింది. ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి గజలక్ష్మి, విజయలక్ష్మి సంతానలక్ష్మి ఇలా 8 రూపాలలో అష్టలక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటోంది. ధనం ధాన్యం, పాడి పంట, విద్యా విజ్ఞానం సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలగడం ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క కటాక్షాలే. వీటన్నిటినీ మించి నాకు అన్నీ ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ చోటును లక్ష్మీదేవి వదలిపోదు. ఇవాళ డబ్బు, బంగారం, భూమి, ఇల్లు, మహిళ, పదవి, హోదా, నాయకత్వం, ఆధిపత్యం వంటి అశాశ్వతమైన వాటి కోసం మనిషి ఎంతటి నైత్యానికైనా వెనకాడటం లేదు. వీటి కోసం అత్యాచారాలు, ఆక్రమణలు, హత్యలు, వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగే చోట లక్ష్మి స్థిరంగా నివసించదు. అటువంటి ప్రదేశాలలో లక్ష్మి యొక్క అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర్య ప్రభావం చూపిస్తూ ఉంటుందని మన పెద్దలంటారు. లక్ష్మి చాపల్యం కలది, చంచల మనస్కురాలని అంటూ ఉంటారు. కానీ ఇది భ్రమ. విద్య, ధాన్యం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీలక్ష్మి అష్టస్వరూపాలే.
ఇవన్నీ లభించాలంటే ఇంట్లోని వారు నియమనిష్టలు పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత, పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ ఇవి లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు. జ్ఞానాసక్తి, ధ్యానాసక్తి, సాధుసేవ, మిత భోజనం, మిత నిద్ర, ఆస్తికత, తులసి పూజ, వృక్ష పోషణ ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు నిరంతరం పరివ్యాప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. తామరపూలు, కొలనులు, వృక్షాలు, ఫలపుష్పాలు, పుణ్యక్షేత్రాలలో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం. ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణలతో శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హో లక్ష్మీమాత. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని ప్రారంభమయ్యేటటువంటి మహాలక్ష్మి అష్టకాన్ని మనం నిత్యం పఠిస్తూ ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.